ఈ రోజు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి పుట్టినరోజు. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలతో కనువిందు చేసిన మోహన్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలెట్టేద్దాం. స్టార్ మహిళ మై డియర్ లవ్లీ ప్రేక్షకులారా, ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఇవాళ వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరు? హాయ్ సుమా. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. నా పేరు దేవిక, నేను ఢిల్లీ నుంచి వచ్చాను. యాక్చువల్ గా అయితే నాది వైజాగ్, కానీ నేను ఢిల్లీ నుంచి నీ కోసం, ఈ స్టార్ మహిళ కోసం ప్రత్యేకంగా వచ్చాను. ఓకే, మీకు ఏదో బిరుదు ఉందంటే వాగుడుకాయ. నో 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 ఎక్కడో విన్నాను నేను. సుమా, యు ఆల్సో గూగుల్లో సెర్చ్ కొడితే కూడా దేవిక అంటే వాగుడుకాయ 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 అని వస్తుంది. ఇంట్లో తెగ మాట్లాడుతుందంటే ఈ దేవిక. ఆహా, వాళ్ళ ఆయన చచ్చిపోతున్నారంట పాపం. పాపం, మనం బతికిద్దాం. నా పేరు ఉమారాణి, వరంగల్ డిస్ట్రిక్ట్ మహబూబాబాద్ నుంచి వచ్చానండి. ఏం చేస్తుంటారు? రెవెన్యూలో జాబ్ చేస్తుంటానండి. ఓకే అండి, వెల్కమ్. నా పేరు శ్రీరాజలక్ష్మి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నాను. హాయ్ సుమా, నా పేరు రాజేశ్వరి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, మరి నలుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. ఓకే, సో ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 జింకా నంబర్ 1 దేవిక, జింకా నంబర్ 2 శ్రీరాజలక్ష్మి. ఓకే, ఇప్పుడు దేవిక ఇది నాకు ఇచ్చేసేయండి. ఒకసారి నాకు చూపించండి జింకలు ఎలా దూకుతాయో. నాకు రాదు సుమా. జింకలు ఎప్పుడు చూడలేదా? చూడలేదు. జూకి వెళ్ళలేదా ఎప్పుడు మీరు? జూ ఎలా? నేను మీకు చూపిస్తాను జింకలు ఎలా దూకుతాయో. నన్ను చూసి ఫాలో అవ్వండి, ఓకేనా? ఇప్పుడు దేవిక జింక. రెడీ 1 2 3 గో. చాలా ఓకే. జింక నంబర్ 2 శ్రీ రాజలక్ష్మి జింక. వెరీ గుడ్. ఇది చిన్న జింక, ఇప్పుడిప్పుడే పుట్టింది ఈ జింకకి, ఇంకా రాదు సరిగ్గా. సరే, జింకల వాక్. జింకల వాక్ చూద్దాం ఇప్పుడు. రెడీ, మ్యూజిక్ వస్తుంది, మీరు జింక వాక్ చేయాలి. 1 2 3 గో. అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమికు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమికు దడా ఎక్కిన వంతే నీటి సెన్సేషన్ అన్ని చూపుల దూరముచ్చుదే ఒళ్ళనంత ఒళ్ళనుంచుదే తయ్యతక్క ఆరలకు చేతులిచ్చుదే అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే. దేవిక స్టార్ట్. ఓకే, కూర్చోండి. నెక్స్ట్ మీరు అలాగా ఆల్టర్నేటివ్, ఓకేనా? ముందుకెళ్ళొద్దు, ఉండే పొజిషన్ నుంచే వేయండి. అరే వెళ్ళొద్దు, కాలు వెనక్కి. అది అక్కడి నుంచి వేసుకో. అరే కూర్చోండి. నెక్స్ట్ కూర్చోండి, వేసుకోండి. అరే పడేదే, జస్ట్ మిస్ అయింది.
వేయండి. ఆహాహాహా, ఎక్కడికండి వేసింది మీరు అసలు? ఓ షట్. కూర్చోండి, ముందుకు రాకండి. కూర్చోండి, గురి చూడండి, బాగా గురి చూడండి. మీ దగ్గర ఇంకా 3 రింగులే ఉన్నాయి. మీ లాస్ట్ 3 ఛాన్సెస్. వేయండి. ఒక రింగుకి 2 పాయింట్లు. ఆ గురి చూశారు, ఆవిడ గురి చూశారు మీరు. మీరు గురి ఒక చోట చూస్తున్నారు, వేయడం ఇంకో చోట వేస్తున్నారు. అది మీ దగ్గర 3 రింగులు ఉన్నాయి. 3 రింగులు లాస్ట్ 3 ఛాన్సులు. అయ్యో పాపం అయ్యో పాపం It's Singam dance. It's Singam dance. లాస్ట్ ఛాన్స్. బాబా బాబా బాబా, అయ్యో పాపం అయ్యో పాపం ఒక రింగుకి 2 పాయింట్లు. ఆ లెక్కన శ్రీరాజ్యలక్ష్మికి వచ్చిన పాయింట్లు 2, దేవికకు వచ్చిన పాయింట్లు 6. ఓకే, ఇప్పుడు మీ క్యాట్ వాక్ చూద్దాము. అదిరేటి డ్రెస్సు మే వేస్తే బెదిరేటి లుక్కు మీరేస్తే దడా అమికు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమికు దడా ఎక్కిన వంతేనే డేటి సెన్సేషన్ అన్ని చూపుల ఉన్నదిలే సూపర్ జెట్టి బాగున్నారు జింకలు. ఈ జింకలు ఏమైనా అడగాలనుకుంటున్నారా నన్ను? నేను నిన్ను క్వశ్చన్ అడగబోతున్నాను. అడగండి. సింహం సర్పం మధ్యన ఉండేదేంటి? సింహం సర్పం మధ్యన ఉండేది ఏమిటి? లాజిక్ గా సున్నా. ఆలోచించాలి. 0 సింహం సర్పం. మధ్యలో సర్పం. సున్నానా? తప్పు. ఓడిపోయిన ఒప్పుకుంటే నేను చెప్తా. నో 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 నో, ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. సుమా, నువ్వే చెప్పాలి. నేను ఆలోచిస్తున్నాను, ఉండండి. నువ్వు చెప్పగలవు. అలా నో సీక్రెట్స్. సుమా టైం నో సీక్రెట్స్. ఎలా అవుతుంది? సుమా ఓడిపోయింది. ఓడిపోయింది సుమా. మిమ్మల్ని మేము గెలిపిద్దాం అనుకుంటున్నాం. చెప్పండి సమాధానం ఏంటి? చెప్పేలా చెప్పండి. హంస. ఏమిటి హింస? ఎలాగా? సింహం సర్పం మధ్యన ఉండేదేంటి? సింహంలో హం, సర్పంలో స్టార్టింగ్ సా. హంస. వా 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 వా. సర్పంలో మధ్యలో ఉండేది కాదు కదా అది. మీరు ఎలా చప్పట్లు కొడతారు? సింహం సర్పం మధ్యన ఉండేదేంటి? అలా అడగాలి. ఈవిడ క్వశ్చన్ తప్పని మనం సమాధానం తప్పుగా చెప్పాము. మీరు వెళ్ళి కూర్చోండి. మీరు కూడా వెళ్ళి కూర్చోండి. గెలిపిద్దామని ఆతృత పడుతున్నాం కదా, గెలిపిద్దామని చెప్పు. రాజేశ్వరి మొదలెట్టండి. స్టార్ట్.
అటువైపు చూసారా స్కోర్ చాలా దారుణంగా ఉన్నాయి. మీ స్కోర్లు ఏమిటో చూద్దాం ఇప్పుడు. వేసుకోండి. అబ్బా! ఆకాశం. ఎప్పుడైనా ఎవరైనా ఒక పార్టిసిపెంట్ మొత్తం ఇచ్చిన రింగులు వేసే వాళ్ళు వస్తారా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆర్మీ వాళ్ళని ఎవరైనా పిలిపిస్తే తప్పనిసరిగా ఎప్పుడైనా వేస్తారు. ఒక్కసారైనా సరే ఆర్మీ వాళ్ళని ఎవరైనా మినిమం టు మినిమం ఒక 20 రింగులు వేయగలగాలి. చూద్దాం వస్తారు ఎవరో ఒకళ్ళు వస్తారు. స్టార్ మేళ కార్యక్రమానికి వస్తున్నటువంటి ఆడవాళ్ళారా ఇప్పటి నుంచే మీ ఇళ్లలో ప్రాక్టీస్ మొదలు పెట్టండి. మీ వారిని నించోబెట్టండి. ఆయనకి హెల్మెట్ వేయండి. ఆ హెల్మెట్ పైన మీరు 2-3 ఏవైనా పెద్ద పెద్ద కొమ్మలు పెట్టేసేయండి. గరిటెలు పెట్టండి, కత్తులు పెట్టండి, ఏదైనా పెట్టండి. మీరు మాత్రం ప్రాక్టీస్ చేయడం మొదలెట్టండి. మీరే విన్నర్ అవ్వచ్చు. వాట్ ఇస్ దిస్? మేము ఎక్కడేమంటున్నాం, మీరు ఎక్కడేస్తున్నారు? కొమ్మలకి ఏమైనా తోకలకు వేస్తున్నారు మీరు. కూర్చోండి. ఆవేశంలో మీరు 2 స్టెప్పులు ఎక్కువ వేశారు తెలుసా మీకు? నీ గురి మరీ సూపర్ గా ఉంది అసలు. ఇటువైపు 3 రింగులు పడ్డాయి, ఇటువైపు ఏ రింగు పడలేదు ఇంకా. ఏ రింగు పడలేదు, కనీసం ఇవిడ ఫింగర్ రింగ్ ఓకే. దానికి 10 out of 10. దీనికా 10 out of 10? అమ్మా, కొన్ని వేలు ఉంటుంది. చేసేయాలి. పాయింట్స్. కూర్చో అమ్మా, కూర్చో. అలసిపోయావు, వేయండి. ఈవిడ అసలు మంచి క్రికెట్ లో ఏమంటారు, స్పిన్ బాల్ వేసే వాళ్ళని అట్లాగనమాట. ఈవిడ తిరుగుతోంది. ఎలాగోలా వేద్దామని వచ్చారా మీరు? నో, ముంబైని పెంచడానికి వచ్చారా? ఏ మళ్ళీ ఒక పని చేద్దాం, దీని మీదకి ఎక్కి నిలబడి వేసి చూస్తారా ఒక్కసారి? మీకోసం అవకాశం ఇస్తాను నేను. ఓన్లీ మీకు దగ్గరగా వెళ్ళి అందులో వేయడానికి ఏం లేదా? పట్టుకోండి, ఒక్కసారికి ఇద్దాం పాపం ఇవిడకి అవకాశం. ఆ చేయబట్టి రండి, రండి, ఎక్కండి. ఇదంతా మీరు షూట్ చేసి అక్కడ ఇచ్చారు కూడా పరువు. కింద పడితే పరువెందుకు పోద్ది ఏంట? కూర్చోండి. అమ్మా అడ్జస్ట్ చేసుకో. పళ్ళు ఏయ్,
ఏంటంటే ఈవిడ విషయంలో ఈవిడ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారా? ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నాను, నేను ఎక్కడికి వేయాలి? అక్కడికే వేయాలి కదా. ఇక్కడ చూస్తూ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ నేను అడుగుతున్నా. నేను రెండోసారి కూడా గమనించాను ఈవిడ. మళ్ళీ ఈసారి ఈవిడ ఇక్కడ ఎలా చూస్తున్నారు? పోనీ ఇక్కడైనా వేయాలా? నేను How ఇదే is it చేస్తే possible? అది వెళ్ళిపోతుంది. భారతంలో అర్జునుడి follow Training అవుతున్నారండి తీసుకున్నా. ఆవిడ. ఇది బాగా సుమా, బరువు training ఉంది తీసుకున్నావు. సుమా. సరే రాజేశ్వరి, మీకు 1, 2, 3, 4 అంటే 8 పాయింట్లు హైయెస్ట్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి పిక్చర్ మోహన్ బాబు గారు. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పక్కన పిక్చర్స్ నాకు గుర్తొచ్చింది. క్లూ కావాలా? క్లూ. సిద్ధు, అమ్మా. రాఘవేంద్రరావు గారిదేనా సినిమా? అవును. రాఘవేంద్రరావు గారి సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఉన్నారు కదా? ఉంది. రమ్యకృష్ణ ఉన్నారు. మోహన్ బాబు గారు బాగా పాటలు పాడతారు ఆ సినిమాలో. శ్రీరాజ్యలక్ష్మి. అల్లరి మొగుడు. కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ సినిమాలో ఒక డైలాగ్ చూద్దామా? నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమ్ముకోలేదు. గుళ్ళోనా నన్న నిజం, అచ్చు మీలాగే ఒకడున్నాడు. అది. నెక్స్ట్ పిక్చర్ భానుప్రియ గారు. పక్కన పిక్చర్స్ శ్రీరాజ్యలక్ష్మి. 10 సెకండ్స్ లోపల. 10, 7, 6. అభినేత్రి. అభినేత్రి. ఓకే చూద్దాం. ఏమిటిది? నాటు కొట్టుడు వీర కొట్టుడు కన్ను కొట్టుడు రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడు.
త్రినేత్రుడు. 3 కళ్ళు చూపించాము, మీరు అభినేత్రి అన్నారు, కానీ రిలవెంట్ గా ఉండాలి కదా సినిమా టైటిల్. ఇది త్రినేత్రులు, 3 కళ్ళు ఉన్నాయి, అందుకని భానుప్రియ గారు హీరోయిన్. -6. నెక్స్ట్ చిత్రం నాగార్జున అండ్ పక్కన పిక్చర్స్. క్లూ ఇస్తున్నాను, మీరు సరిగ్గా నాగార్జున పక్కనుండే ఫోటోని అబ్జర్వ్ చేయండి. రాజేశ్వరి. గీతాంజలి. కరెక్టా కదా చూద్దాము. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. గీత. ఇది చూసారా, ఇక్కడ క్లూ ఇచ్చాం మేము మీకు. గీత ప్లస్ అంజలి. నెక్స్ట్ పిక్చర్ రజనీకాంత్ గారు పక్కన పిక్చర్స్. శ్రీరాజ్యలక్ష్మి. అరుణాచలం. చూద్దాము. అమ్మయ్యా, 6. ఎలా చెప్పారండి? రుద్రాక్ష ఉందిగా, రోల్ అవుతూ ఉంటే ఆ నిజం తెలుసుకుంటారు రజనీకాంత్. నెక్స్ట్ పిక్చర్ శ్రీదేవి గారు పక్కన పిక్చర్స్. ఉమారాణి. జగదేక వీరుడు అతిలోక సుందరి. చూద్దాం.
ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల, ఎడాపెడా ఎగాదిగా ఏమున్న వెంకమ్మల, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా, రాబే చేద్దాం దండియా, ఊగిపోతా ఇండియా. సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, రష్యాలలో గల్ఫ్ దేశం కానిది ఏది? ఆప్షన్స్. ఏ రష్యా, బి ఇరాన్. రష్యా. కరెక్ట్ ఆన్సర్. అది వేరే దేశం కదా. తీసుకో 3 పాయింట్లు. రాజ్యలక్ష్మి 2, దేవిక 1. కీళ్లు రెండు కలిసే ప్రాంతంలో ఉండే ద్రావణాన్ని ఏమంటారు? కీళ్లు రెండు కలిసే ప్రాంతంలో ఉండే ద్రావణాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ సీరోల్ ద్రవం, బి సైనియల్ ద్రవం. సైనియల్. కరెక్ట్ ఆన్సర్. సైనియల్ ద్రవం అంటారు. మొత్తం కీళ్ల సంఖ్య సుమారుగా 230. కీళ్ల అధ్యయనాన్ని ఆర్థాలజీ అంటారు. తీసుకో 3. కూర్చో. తీసుకో. ఉమా 1, దేవిక 1, రాజలక్ష్మి 1. అమెరికాలో ఏ మహిళని ప్రథమ మహిళ అంటారు? ఆప్షన్స్. ఏ ఆ దేశ ప్రధానమంత్రి భార్యను, బి ఆ దేశ అధ్యక్షుని భార్యను. ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ భార్య. ఓహో రాంగ్ ఆన్సర్. ఆ దేశ అధ్యక్షుని భార్యని ప్రథమ మహిళ అంటారు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం సాధారణ మనిషి తల మీద సగటున ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 85,000 నుంచి 1,50,000 వరకు, బి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు. ఆప్షన్ బి. సాధారణ మనిషి అన్నారు కదా, నిన్ను కాదు కదా. సారీ నాలాంటి వాళ్ళ గురించి కాదు, ఇది మీలాంటి వాళ్ళ గురించిన క్వశ్చన్. ఏంటి చెప్పండి. ఆన్సర్ బి. అంటే 2 లక్షల నుంచి 5 లక్షలు. అయ్యో పాపం. సాధారణ మనిషికి తల మీద 85,000 నుంచి 1,50,000 వరకు వెంట్రుకలు ఉంటాయంట. వాటిలో ఒక రోజుకి 50 నుంచి 100 ఊడిపోవడం అనేది చాలా సహజం. దీంట్లో కంగారు పడాల్సిన పనే లేదు. చూడండి ఊడలేదంటే సాధారణ నేను మళ్ళీ ప్రూవ్డ్ సాధారణ మనిషిని కాదు. ఒరిజినల్ ఏమో కాదో మర్చిపోయారేమో చూడండి. ఇది ఒరిజినలే. చూసారా నేను అసాధారణ మనిషిని. నాకు అసలు వెంట్రుకలు ఏం ఊడట్లేదు. రోజులు ఉండేటువంటి 2 నెలలు వెంటనే వస్తాయి. అవి ఏ నెలలు? జూలై, ఆగస్ట్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. రాజేశ్వరి 4, ఉమారాణి 2. విశాఖపట్నం నుంచి బొర్రా గుహలకు వెళ్లే రైలు ఎన్ని గుహల నుంచి ప్రయాణిస్తుంది? విశాఖపట్నం నుంచి బొర్రా గుహలకి వెళ్లే రైలు ఎన్ని గుహలలోంచి ప్రయాణిస్తుంది? ఏ 40, బి 60. 40. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. థ్యాంక్ యూ. రాజేశ్వరి 3.
చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష జుమ్మంది నాదం సినిమాలో మోహన్ బాబు ఎన్ని పాత్రలు చేశారు? 1. కరెక్ట్ ఆన్సర్ 6. రాజేశ్వరి 3. శ్రీరాజ్యలక్ష్మి 3. మోహన్ బాబు సినిమా రంగంలోకి రాకముందు స్కూల్లో పనిచేసేవారు. అప్పుడు ఆయన స్కూల్లో ఏ పోస్ట్ లో ఉండేవారు? ఆప్షన్ ఏ హెడ్ మాస్టర్, బి పీటీ మాస్టర్. పీటీ మాస్టర్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత చాలా కష్టాలు పడి సినీ రంగంలో నిలదొక్కున్నారు. క్రమశిక్షణకి మారు పేరుగా నిలిచారు. తీసుకోండి. శ్రీరాజ్యలక్ష్మి 2. రాజేశ్వరి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రామ్ చరణ్ తేజ్. మోహన్ బాబు గారి చిన్నతనయుడు మంచు మనోజ్ -6. నెక్స్ట్ చిత్రం ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బుజ్జిగాడు సినిమాలో కాంబినేషన్ కనిపిస్తుంది మనకి, మోహన్ బాబు గారు అండ్ ప్రభాస్. నేను నిన్ను చంపుదామని వస్తే నన్ను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకుని ఉండాలి. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ సీరియస్లీ లవ్ యూ డార్లింగ్. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు చాలా మంచోడు డార్లింగ్. హ్యాపీ బర్త్డే డార్లింగ్. ఏండే హ్యాపీ బర్త్డే అంటున్న ప్రభాస్. నెక్స్ట్ చిత్రం రజనీకాంత్. పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ గారు ఉన్నారు, అలాగే మోహన్ బాబు గారు కూడా. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం లారెన్స్. ఎక్కడికో వెళ్ళావమ్మా నువ్వు. చూద్దాం. -6. నెక్స్ట్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్. తీసుకోండి. 6. నెక్స్ట్ చిత్రం మంచు పేరేంటి? పేరు చెప్పాలమ్మా. మంచి అందరికి ఉంటది. అబ్బా. ఆహా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మంచు లక్ష్మి. -6 రాజేశ్వరి. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ
मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान నీ పంచులోని పవర్ గేమ్ నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी 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 को రాజేశ్వరి గారికి చప్పట్లు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ 3 బంతులు తీసుకుంటున్నారు. ఓకే, ఈ 3 బంతుల్ని ఇలా వేస్తున్నారు. అండ్ ఇక్కడ మరి కొన్ని బంతులకు స్పీడ్ ఎక్కువైంది, పట్టుకుంటున్నారు. రెడీ 1 2 3 గో. పరిగెత్తండి పరిగెత్తండి. ఒక్క బంతి మీ మాట విని తొందరగా 3 వేస్తున్నారుగా. రెండు 4 6 8 10 60 పాయింట్లు. మన స్కోర్ పాజిటివ్ అయింది. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఓహో, ఆ ప్లేట్ లో ఉండేవి లెక్కలోకి వస్తాయి, జాగ్రత్తగా వేసుకోండి వేసేటప్పుడు. అమ్మ 4 వేయద్దు, 3 వేయాలి. మూడు మేము ఇక్కడ నుంచి ఓన్లీ 3 బంతులు వేయాలని చెప్పాము, కానీ మీరు ఒకసారి 4 బంతులు వేశారు, అందులో ఒకటి పట్టారు. ఆ ఒక బంతి తీసేస్తున్నాను. అదేమిటో తెలుసా? ఇదిగో ఈ బంతి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగా లావుగా ఉండింది, అటు నుంచి వచ్చేటప్పటికి ఏమిటో సన్నబడింది. డైటింగ్ చేస్తున్నట్టుంది ఈ బంతి. 2 4 4 6 8 10 11 66 పాయింట్లు. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. చేత్తో ఆపొద్దు. రండి రండి. అవి 3 మైనస్. అస్సలు మీ సెకండ్ హ్యాండ్ వాడొద్దు, సెకండ్ లాంగ్వేజ్ కూడా వాడొద్దు. అనవసరంగా 3 బంతులు పోగొట్టుకున్నారు, పర్వాలేదు ఆడండి.
బాగా ఆడుతున్నారు, బాగా వాడుతున్నారు. రాజ్యలక్ష్మి గారు, ఫస్ట్ లో మీరు చేత్తో ఆపిన ఆ 3 బంతులు తీసేయగా మీ స్కోర్ 3, 6, 9, 12, 15, 17 102 పాయింట్స్ అండి. వాట్ జగ్. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ శ్రీరాజ్యలక్ష్మి, తన స్కోర్ 129, మీ టార్గెట్ 118. అలాగైతే మీరు విన్ అవుతారు. 118 అంటే మినిమం నువ్వు ఒక 20 బంతులు. ఓకేనా? రెడీ, 1, 2, 3 గో. ఇదిగోండి 102 అండ్ ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన స్టార్ మహిళ శ్రీరాజ్యలక్ష్మి. హే బావ విను